నేను ఈ నెల ఏప్రిల్ 9వ తారీఖు తిరుపతి నుంచి వచ్చి గ్యాస్ బుక్ చేశాను. 35 రోజులని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు గ్యాస్ బాయ్ని అడిగితే 25 రోజులకే అన్నాడు. మనకి తెలియక 35 రోజులని 35 రోజుల తర్వాతే బుక్ చేశాను అనమాట నేను. అయితే ఏ విషయమైనా మనం వాళ్ళని అనుకుంటే అర్థమైంది, కానీ మన న్యూస్లో వచ్చే కూడా కొన్ని కరెక్ట్గా ఉంటుంది. యూట్యూబ్లో వచ్చే చెప్పేది కూడా 35 రోజులు కానీ ఏదో నేను దాంట్లో చూశాను అనమాట. టౌన్లో ఉండాలి 25 రోజులు అంట బహుశా. కానీ ఇది బుక్ చేసిన తర్వాత 15 రోజులకు వస్తుంది, 20 రోజులకు వస్తుంది అందరూ అంటే నేను కూడా నిజమని కంగారు పడ్డా. నేనేమో డబ్బులు గూగుల్ పేలో కట్టాను, డబ్బులు కట్ అయిపోయి మెసేజ్ రాలేదు. ముందు ఎమ్మంటే మెసేజ్ వచ్చేది గూగుల్ పేలో కట్టంగా గ్యాస్ ఆఫీస్ నుంచి. ఈసారి మెసేజ్ రాలా. ఇక నాకు డౌట్ వచ్చి గ్యాస్ ఆఫీస్కి అడిగి అడిగితే మీరు బుక్ అయింది ఏం కంగారు పడకండి, మీకు డెలివరీ వచ్చే ముందు రోజు వస్తుంది మెసేజ్ అని చెప్పారు. కొన్ని తెలుసుకోవాలి కదా, అట్లా కంగారు పడాల్సిన అవసరం లేదు. మన గూగుల్ పేలో అయితే నేను గూగుల్ పే చేశాను. గ్యాస్ సిలిండర్ రేట్ వచ్చేసి 950 రూపాయలు అంత కట్టేది అనుకుంటా, 950 అంతే, 950 రూపాయలు అంత కట్టేని. ఇప్పుడు ఈ సిలిండర్ ఒక చిత్రం ఏం జరిగిందంటే, అతని నెంబర్ ఎట్టబడిందో బ్లాక్ లిస్ట్లో పడింది. అసలు ఎట్టబడింది నాకు తెలియదు. మా గ్యాస్ వాళ్ళ నెంబరే బ్లాక్లో చేస్తారు, వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి అండి. అయ్యో మేము ఎందుకు చేస్తాం బ్లాక్ ఎందుకు చేస్తాం గ్యాస్ వాళ్ళది అని చెప్పి ఒకసారి ఇలా జరుగుతుంటుంది. మన అమెజాన్ కూడా మా ఆవిడ నెంబర్ అట్నే బ్లాక్లో పడింది. ఎందుకు పడితే తెలియదు మనకి. వాళ్ళ నెంబర్ బ్లాక్లో పడింది, ఎందుకు పడింది తెలియదు. వాళ్ళు చేసే ఉండొచ్చు బహుశా బ్లాక్లో, అట్ట కూడా చేయొచ్చు. వాళ్ళు చెయ్యరు మా ఈ మధ్య ఏదో స్కామ్ కాల్స్ అని వస్తున్నాయి కదా, దానివల్ల కొంతమంది బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారంట. నన్ను అడిగితే నేను పెట్టలేదయ్యా, అలా మేము పెట్టము, ఏదైనా కాలు కుదరినప్పుడు ఫోన్ ఎత్తంగానే అని చెప్పా. అలా బ్లాక్లో ఆటోమేటిక్గా బ్లాక్లో పడుతున్నాయి కొన్నిసార్లు, ఎందుకు పడుతున్నాయి మనకు కూడా తెలియదు. కానీ మామూలుగా ఏ బ్లాక్లో పడిన పర్లేదు, గ్యాస్ వాళ్ళ నెంబర్ బ్లాక్లో పడితే మనం ఇబ్బంది పడతాం. వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ దొరికేది కష్టం. మళ్ళీ మనం సిలిండర్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి పోయి తెచ్చుకోవాలి, ఆఫీస్కి పోయి. అసలే ఎండాకాలం ఆ గ్యాస్ బాయ్ ఫోన్ చేసి కట్ చేస్తున్నందుకు కోపపడ్డాడు. ఎండకి వాళ్ళ కోపం వాళ్ళ ఉంటుంది, ఎందుకంటే కేక వెళ్తే మేము ఏదో పైన ఉంటాం. అప్పుడు కేక వేసి డబ్బక్కన మేము బయటకు పోబడి సరిపోయింది, లేకపోతే వెనక్కి తీసుకుపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ఈ రోజు అయితే ఇలా జరిగింది అనమాట. అయితే మాకు గ్యాస్ సిలిండర్ 35 రోజుల తర్వాత బుక్ చేసాము. ఎన్ని రోజులకు వచ్చిందంటే 9వ తారీఖు బుక్ చేస్తే ఈ రోజు 18వ తారీఖు వచ్చింది. అంటే మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంది. 9 రోజులకు వచ్చింది అనమాట సిలిండర్. 9 రోజులు సిలిండర్ అయితే వచ్చింది. ఇది గ్యాస్ సప్లై అయితే బాగానే ఉంది, మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. 9 రోజులు వారం రోజులు అంటే మనం ఎట్టా ముందుగా బుక్ చేస్తాం కాబట్టి. ఇప్పుడున్న గ్యాస్ కష్టాల్లో గ్యాస్ అని అందరూ అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు కొంచెం అతను కేక మేము వినిపించుకోకపోయినైతే సిలిండర్ వెనకపోయితే తర్వాత మేము మళ్ళీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చి, జనరల్గా అందరికి 15 రోజులు 20 రోజులు వస్తుందని మేము అట్నే ఆలోచన చేస్తూ కూర్చునే వాళ్ళని. నాకు అందులో కొంచెం కంగారు ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కసారి కంగారు పడతాం. నాకు కంగారు తగ్గట్టు జరుగుతాయి. మనకెందుకు జరుగుతాయి ఎలా అంటే, అది అతని నెంబర్ మనం ఎందుకు బ్లాక్ చేస్తాం, ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయింది. ఎట్ట బ్లాక్ అయిపోయింది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలా జరిగిందనమాట ఈరోజు. మొత్తానికైతే గ్యాస్ సిలిండర్ అయితే మనం బుక్ చేసిన 9 రోజులకైతే వచ్చింది. సర్వీస్ సప్లై బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం గ్యాస్ సప్లై చేస్తున్నా అంటే చాలా సంతోషించదగ్గ విషయం. కరెక్ట్ టైం నిన్న మెసేజ్ వచ్చింది, ఆ సిలిండర్ వచ్చిందంటే గ్రేటే. ఈ గ్యాస్ సిలిండర్ విషయాల్లో మనం అనవసరమైన అపోహలు పోవాల్సిన పని లేదు. కాకపోతే డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, సింగిల్ సిలిండర్ కొంచెం కష్టమేమో. డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 25 రోజులకు బుక్ చేస్తారని గ్యాస్ బాయ్ చెప్పాడు నాకైతే. అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చు అని. 25 రోజుల తర్వాత మనకి అట్టా సిలిండర్ 35 రోజులు వస్తుంది, ఇబ్బంది లేదు. 45 రోజులు కూడా వస్తుంది ఒకసారి. మేము రెగ్యులర్గా 3 పూటలు ఇంట్లోనే చేసుకుంటే 35 రోజులు వస్తుంది మినిమం. అందువల్ల 25 రోజులు బుక్ చేసుకొని తర్వాత 10 రోజులు డెలివరీ ఇచ్చినా కరెక్ట్ టైంకి మన గ్యాస్ అయితే అందింది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు అనేది నా అభిప్రాయం. ఇలాంటి సందర్భం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్ టైంకి మన గ్యాస్ అందిస్తున్నందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి అందరికీ కరెక్ట్గా న్యాయం జరిగేది చూస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం, ఇది ఆనందించదగ్గ విషయం కూడా. అయినా గ్యాస్ పొదుపుగా వాడుకోవడం మంచిది కదా. అయినప్పుడు కూడా గ్యాస్ పొదుపు వాడుకోండి. రైస్ కరెంట్ కుక్కర్ మీద పెట్టుకోండి. వాళ్ళు మన కరెక్ట్ టైం చెప్తాను కదా, మనకు 35 రోజులు సిలిండర్ వస్తే 25 రోజులు బుక్ చేస్తే 35 రోజులు సిలిండర్ వస్తుంది. 10 రోజులు టైం పడుతుంది కాబట్టి. అంటే మనకి కరెక్ట్గా అప్పటికప్పుడు కంగారు పడే కన్నా కొంచెం మనమే పొదుపుగా వాడుకుంటే ఇంకా కొంతవరకు మనం గ్యాస్ని ఆదా చేసిన వాళ్ళు అవుతాం, వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అంటే మన వరకు మనం వాడుకోవడమే కాదు, మనం పొదుపుగా వాడుకుంటే ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి పొదుపుగా వాడుకుంటే ఇంక వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం, ఇంకొకరికి కొంచెం ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. అంటే మన అవసరాన్ని సరిపడే ఎవరంతా వాళ్ళు క్రమశిక్షణగా పాటించగలిగినట్లయితే మనకు ప్రభుత్వం ఇచ్చే యొక్క సహకారానికి మనం కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. అందరూ బాగుండాలనేది నా కోరిక. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.